ఆ ఆడియోలోనే ఉంది. వీళ్ళంతా సన్నాసోళ్ళు, వీళ్ళు సెల్లనోళ్ళు. బండి సంజయ్ కిషన్ రెడ్డిని ఎవడు నమ్మడు, ఈడెవడు పట్టించుకోవడానికి. పేగాని షాదీ మే అబ్దుల్లా దివానా అని ఊర్లో ఉంది, సామెత ఉంది. లేకపోతే ఊర్లో పెళ్ళి అంటే కుక్కలకంత సందడని కూడా ఇంకోటి ఉంది కొంచెం మొరటుగా. బండి సంజయ్ వ్యవహారం గట్లుంది. ఎవడు అడిగిండు ఆయనను? ఆయన సెల్లనోడు. ఆయన మీద ఆరోపణ లేదు, ఆయన మీద కేసు లేదు, ఆయన అడిగినోడు లేడు, చేరుతన్నోడు లేడు, చెప్పినోడు లేడు. జోకరేశాలు ఇవన్నీ. ఇదంతా కలగాపులగం అయిపోయి కొంతమంది జోకర్లు, కొంతమంది బ్రోకర్లు కలిసి తెలంగాణ పరువు ప్రతిష్ట తీస్తుర్రు. ఆయన నీళ్లు కాదు యాసిడ్ పోసుకొని చేసినా కూడా ఆయన గురించి ఎవడు ఆలోచన చేయడు. అట్లనే చేస్తే నెత్తి మీద ఉన్న 4 కూడా ఊసిపోతాయి. ఎందుక నీకంతా ఏం పని ఉంది? నేను ఎవడు అడిగిండు? నీకేం సంబంధము? ఆ ఆడియోలోనే క్లియర్గా తెలిసింది. బండి సంజయ్ కిషన్ రెడ్డికి ఇది సంబంధం లేదా, ఉత్త సెల్లనో వాళ్ళకి ఇదేంది లేదు, ఏదైనా ఉంటే ఢిల్లీ నుంచే డైరెక్ట్ డీల్ చేద్దామని ఆ ఆడియోలలో వచ్చింది. ఇంత స్పష్టంగా చెప్పినాక ఆయన పోయి గుళ్ళె జోరుతా, గుళ్ళె దేవుని మీద పెడతా అంటాడు. అంత బుద్ధిమంతుడైతే మునుగోడు నియోజకవర్గంలో మందు పోయకుండా ఓట్లు అడుగుదాము, యాదగిరిగుట్ట నరసింహస్వామి మీద ఒట్టేద్దామంటే ఈ గాడిదలు తప్పించుకుపోయారు అందరూ. టీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు. నిజంగానే మీకు ఆ దేవుడి మీద నమ్మకం ఉండి మీరు దేవుడిని నమ్మితే ఇప్పుడు కూడా సమయం ఉంది. 24 గంటలలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వచ్చినా పర్లేదు, నేను వస్తే దేవుడి మీద ఒట్టేస్తా. లేదు వాళ్ళ అభ్యర్థులు వస్తే మా అభ్యర్థిని పంపిస్తా. అదే యాదగిరిగుట్ట నరసింహస్వామి మీద ఒట్టేసి సుక్క మందు పోయకుండా మునుగోడు నియోజకవర్గంలో ఓట్లు అడుగుదాం, ప్రజా తీర్పు కట్టుబడి ఉందామని రూపాయి వంచకుట్ట ఏదో వాళ్ళ కండిషన్స్ పెట్టమన్నారు. మునుగోడు ఎన్నికలకు సంబంధించి యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి మీద ఓట్టేద్దాము. పార్టీ అధ్యక్షులుగా బండి సంజయ్ గారు, ఒకవేళ కేసీఆర్ గారిని నేను అడగడానికి ఆయన రావడానికి ఇబ్బంది ఉంటే తారక రామారావు గారు ఉన్నారు కదా, వారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నేను వస్తాం, ముగ్గురం పోయి ఓట్టేద్దాం. ఎన్నికల అక్రమాలకు పాల్పడకుంటే ఇక్కడ ఓట్లు అడిగి ప్రజా తీర్పు కట్టుబడి ఉందాం. ఒకవేళ అధ్యక్షులు వద్దంటే అభ్యర్థులను రాజగోపాల్ రెడ్డి గారిని, ప్రభాకర్ రెడ్డి గారిని రమ్మనుండ్రి, పాల్వై శ్రవంతి గారు వస్తారు. ఆ అమ్మాయి మొదటి నుంచి కూడా ఆడబిడ్డ అదే విజ్ఞప్తి చేస్తుంది, డిమాండ్ చేస్తుంది. ముగ్గురు కలిసిపోయి ఓట్టేయండి. పెద్దలు జీవన్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, దామోదర్ రెడ్డి గారు మా వైపు నుంచి సాక్షులకు వస్తారు. మీ వైపు నుంచి ఎవరిని తెచ్చుకుంటారో తెచ్చుకోండి. కాబట్టి నిజంగా ఉపయోగపడేది, ప్రజలకు ఏమైనా ప్రయోజనం ఉండే దాని మీద మనం ఏదైనా సవాళ్ళు ప్రతి సవాళ్ళు విసురుకున్నా దేవుడి దగ్గరికి వెళ్ళినా నమ్ముతారు. బండి సంజయ్ని సొంత పార్టీడే నమ్ముతున్నాడు, ప్రజల ఇంటికి నమ్ముతారా? ఆయన గుండెతో నడుచుకుంటూ, ఆయన కాళ్ళతో కాదు, గుండె కింద పెట్టి నడుచుకుంటూ గుట్టెక్కినా కూడా ఎవడు నమ్మడు. ఏం వాళ్ళే అన్నారు కదా 1 and 2, అది విచారణలో వెళ్తుంది. ఇక నేనే చేస్తే సుప్రీంకోర్టు జడ్జి ఎందుకు, ఇంక నేనే చేస్తాను కదా విచారణ. అందుకే సుప్రీంకోర్టు జడ్జిని ఎందుకు అడిగినా అంటే నిష్పక్షపాతమైన విచారణ జరగాలి. ఎంత పెద్దవాళ్ళు ఇందులో పాల్గొన్నా వాళ్ళందరినీ కూడా చట్టపరంగా చర్యలు తీసుకోవాలనేది కాంగ్రెస్ పార్టీ డిమాండ్. దీంట్లో ఏ వ్యక్తి ఏందనేది మాకు అనవసరం. వ్యక్తుల ప్రాధాన్యతతో కూడుకున్న విషయాలు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పట్టించుకోదు. అంశాల ప్రాతిపదికన, జరుగుతున్న సంఘటనల ప్రాతిపదికన, ఆధారాల ప్రాతిపదికన విచారణ జరగాలి. కానీ ఇప్పటి వరకు జరిగిన దాంట్లో పూర్తిగా మునుగోడు ఉప ఎన్నికలు, భారత్ జోడో యాత్రను దెబ్బతీయడానికి భారతీయ జనతా పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి కూడబలుకొని సమన్వయంతో ఒక నాటకానికి తెరలేపిర్రు. సో ఈ నాటకాలకు తెరదించాల్సిన బాధ్యత మునుగోడు నియోజకవర్గ ప్రజల మీద ఉన్నది. అంటే చాలా సందర్భాలలో మఠాలలో ఉన్న స్వామీజీలు రేపులు చేస్తే అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. ఆయనకు తెలియనట్టుంది. స్వామీజీలు అయితే రేపులు చేయొచ్చని ఉందా? అది ప్రజాస్వామ్యమా, వ్యక్తులనా? స్వామీజీలు ఏమన్నా రాజ్యాంగానికి అతీతమని బండి సంజయ్ గారికి ఏదన్నా ఎవరన్నా చెప్పారేమో. ఆయనకు ఒకసారి మీరు చెప్పండి, రాజ్యాంగ పరిధిలో స్పెషల్ ప్రివిలేజెస్ ఎవరికీ లేవు, అందరూ పౌరులే. ఈ రాజ్యాంగం ప్రకారం నేరానికి పాల్పడితే ఎవరినైనా శిక్షిస్తారు. రెండవది, కిషన్ రెడ్డి గారు ఒక్కసారి మీరు చూడండి, కొనుగోలు కానీ, అమ్మకాలు కానీ, ఇంకోటి కానీ ఏది జరిగినా జరిగిందా లేదా అనే దాని మీద మొదట వివరించండి. జరిగినా కూడా పోలీసులకు పాత్ర ఉందా లేదా అంటే జరిగింది నిజమే కానీ పోలీసులు యాక్షన్ తీసుకోవద్దని కిషన్ రెడ్డి గారు చెప్పదలుచుకురా. అందుకే ఈ గందరగోళమైన స్టేట్మెంట్లో అర్థం పర్థం లేని
అరాచకాలు అంత అయిపోయినాక కేటీఆర్ గారు ఎవ్వరేం మాట్లాడకండి అని ఆయన ఫత్వా జారీ చేసిండు ట్విట్టర్ తిల్లు. అంటే ఆ ఫత్వా ఎందుకు జారీ చేసిండంటే మీరు ఢిల్లీలో ఉండేవాళ్ళు ఒప్పందాలు చేసుకొని కేసు నీరు గార్చి నువ్వు బాగుండు నేను బాగుండు జనాలను మాత్రం మోసం చేద్దామని ఏమన్నా తెరలేపిరా ఇద్దరు? వాళ్ళిద్దరికి సంబంధించింది కాదు, ఇద్దరు వ్యక్తులు రెండు పార్టీలకు సంబంధించింది కాదు. భారతదేశం యొక్క ప్రజాస్వామ్యం ఇది. ప్రజాస్వామ్యాన్ని వీళ్ళు ప్రశ్నిస్తుండ్రు, ఎదిరిస్తుండ్రు. కాబట్టి రాజ్యాంగపరంగా తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవాల్సిందే. వాళ్ళు ఏదైనా మాట్లాడినా నేరగాళ్ళు తప్పించుకోవడానికి పిడివాదంతో ముందుకు వస్తున్నట్టుగానే ఉంది తప్ప నేరగాళ్ళని పట్టుకోవాలన్నట్టుగా వ్యవహార శైలి లేదు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.